అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ 20. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది మీనాక్షి. ఇంతలో అర్జున్, ప్రశాంత్ లిఫ్ట్ దిగి రావటంతో కంగారుగా వాళ్ళ వైపు చూసింది. అర్జున్ మాత్రం ఏం మాట్లాడకుండా క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఏమైందన్నయ్య, అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళారు? ఏముంది, ఆ శ్వేతతో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చని వెళ్ళాము. కానీ ఆ పిల్ల తిరిగి వీడికి షాక్ ఇచ్చింది. ఏంటన్నయ్య మీరు కూడా? మీ ఫ్రెండ్కి ఎలాగో బుద్ధి లేదు, మీకైనా ఉండొద్దు? ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనేదే కదా మీ ఆశ. ఇప్పుడు అది జరుగుతుంటే ఆ పెళ్లిని చెడగొట్టాలని ఎందుకు చూస్తున్నారు? వాడి పెళ్లి జరగాలని కోరుకున్నాను, అది నీతో జరగాలని, వేరే వాళ్ళతో కాదు. ఎందుకంటే వాడు నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఫ్రీగా మూవ్ అవ్వలేడు. అర్థమవుతుందా? అంటాడు ప్రశాంత్. వాళ్ళిద్దరి మధ్య బంధం ఏర్పడితే ఫ్రీనెస్ అదే వచ్చేస్తుంది. అయినా ఏంటి నువ్వు నిజంగానే అర్జున్ని దానికి కట్టపెట్టిద్దామని చూస్తున్నావా? ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని మీలానే నేను కూడా కోరుకుంటున్నాను అంటుంది మీనా. మీనా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నిజం చెప్పు, వాడిని నువ్వు ప్రేమించటం లేదు? ప్రేమించాను కాబట్టి ఆయన సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాను. అవును మరి, ఈవిడ పెద్ద ప్రేమ త్యాగి. మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల మీ ఇద్దరి లైఫ్ ఏమవుతుందో అని టెన్షన్ ఎక్కువైంది నాకు. మీనా, నీకొక్కటే చెప్తున్నాను, ఇప్పుడు పంతానికి పోయి వాడిని దూరం చేసుకున్నావంటే ఇంకా ఎప్పటికీ నీ ప్రేమ నీకు దక్కదు. ఆ విషయం గురించి బాగా ఆలోచించు అంటూ ప్రశాంత్ అక్కడే కూలబడ్డాడు. మీనాక్షి మౌనంగా అలానే నిలబడేసరికి ప్రశాంత్ తన వైపు చూస్తూ, అర్జున్ వాళ్ళ నానమ్మ అన్నీ చాలా పకడ్బందీగా చేస్తుంది. నువ్వు పూనుకోకపోతే వాడు అన్యాయమైపోతాడే అన్నాడు ప్రశాంత్. అలా ఎందుకు అనుకుంటున్నారన్నయ్య? వాళ్ళ నానమ్మ ఆయనకి మంచి జరగాలనే కదా కోరుకుంటుంది. ఆవిడ కోరుకున్నట్టు ఈ పెళ్లితో ఆయన లైఫ్ కూడా మారొచ్చు. థింక్ పాజిటివ్ అంటుంది మీనా. ఏంటి పాజిటివ్గా ఆలోచించేది? వాడిని నువ్వు తప్ప ఎవ్వరూ భరించలేరే. ఇంకో విషయం ఏంటంటే వాడికి అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడటమే రాదు. శ్వేతతో మాట్లాడి పెళ్ళి ఆపదామని వెళ్ళాడా, కానీ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. ఆ విషయం నాకు తెలుసులే అన్నయ్య. నీ ఫ్రెండ్ నా మీదైతే అరుస్తాడు కానీ మిగతా వాళ్ళ దగ్గర గమ్మునుంటాడు అంటుంది మీనా. కదా, అక్కడే తెలుస్తుంది కదా వాడు నీకు ఎంతగా దగ్గరయ్యాడో. అందరి దగ్గర హుందాగా బాధ్యత గల వ్యక్తిగా మాత్రమే కనిపిస్తాడు. కానీ నీ దగ్గర వాడు వాడిలా ఉండగలుగుతున్నాడు. నీతో అన్ని పంచుకోగలుగుతున్నాడు. ఇంకొకరితో వాడు అడ్జస్ట్ కాలేడు మీనాక్షి. నువ్వు ఇలాగే పంతంతో కూర్చుంటే వాడి జీవితం కూడా వాళ్ళ నాన్న జీవితంలా అయిపోతుంది. బాగా ఆలోచించుకో అంటూ లేచి అతని క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ప్రశాంత్. మీనాక్షి ఆలోచిస్తూ అర్జున్ క్యాబిన్లోకి వచ్చి చూసింది. తల పట్టుకొని కూర్చున్నాడు అర్జున్. ప్రశాంత్ చెప్పింది నిజమే అని తనకి కూడా తెలుసు. ఆడవాళ్ళతో బిజినెస్ పరంగా ఎంత హుందాగా డిస్కస్ చేస్తాడో అదే పర్సనల్గా మాట్లాడాలి అంటే చాలా తడబడతాడు అర్జున్. తన దగ్గరున్నంత ఫ్రీగా ఎవరి దగ్గర ఉండలేడు. ఒక్క క్షణం జాలనిపించి అర్జున్ దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోయింది. ఏమనుకుందో ఏమో, తను బయటికి వెళ్ళిపోయేసరికి అర్జున్ కోపంగా చూస్తూ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు అర్జున్ రాలేదు. మీనాక్షి అక్కడే ఉండి టైం అయిపోవటంతో ఇంటికి వెళ్ళిపోయింది. తన మనసంతా భారంగా ఉంది. అర్జున్ కోసం ఆలోచిస్తూ ఆరు బయట గోడకి ఆనుకుని కూర్చుంది. అర్జున్ అలా ఉండటం తనకి బాధగానే ఉంది. కానీ అర్జున్ నానమ్మకి తనంటే ఇష్టం లేదు. అందుకే అర్జున్కి బలవంతంగా అయినా సరే పెళ్లి చేయాలి అని చూస్తుంది అని ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంది తను. అప్పుడే అటుగా వచ్చిన బామ్మ మీనాక్షిని చూసింది. ఏమైంది దీనికి? వారం రోజుల నుంచి ఇలానే ఉంది, నాతో ఏం చెప్పటం లేదు అని ఆలోచిస్తూనే మీనాక్షిని ఏమీ అడగకుండా లోపలికొచ్చి పడుకోమని చెప్పడంతో మీనాక్షి కూడా లోపలికొచ్చి పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు ఆఫీస్కి చేరుకొని అర్జున్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి పెట్టింది మీనాక్షి. టైం దాటిపోయినా అర్జున్ రాకపోయేసరికి తనలో కంగారు ఎక్కువైంది. పెళ్లి టెన్షన్లో అర్జున్ ఏమైపోతాడో అన్న భయం ఎక్కువైంది తనలో. ఫోన్ తీసి చేయబోతూ ఆగిపోయింది. కాసేపు ఆలోచించి ప్రశాంత్ క్యాబిన్ దగ్గరకు వచ్చి చూసింది. అక్కడ ప్రశాంత్ కూడా కనిపించకపోయేసరికి ప్రశాంత్ నెంబర్కి కాల్ చేసింది. అతను లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆలోచనలో పడింది మీనాక్షి. కాసేపటికి ప్రశాంత్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసింది. హలో అన్నయ్య, ఆఫీస్కి రాలేదేంటి? సార్ కూడా రాలేదు. మీనా, చెప్పేది విను, అర్జున్ పరిస్థితి ఏం బాలేదు. ఏమైందన్నయ్య, ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నారు?
రాత్రి టెన్షన్‌తో నిద్ర పట్టక నిద్ర మాత్రలు ఎక్కువేసుకున్నాడు. ఇప్పుడు వాడి పరిస్థితి సీరియస్‌గా ఉంది. అవునా? సార్ ఎలా ఉన్నారిప్పుడు? ఏ హాస్పిటల్‌లో ఉన్నారన్నయ్య? హాస్పిటల్‌లో కాదమ్మా, ఇంట్లోనే ఉన్నాడు. అదేంటి? బాలేనప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి కదా! అంటే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళానమ్మా. ట్రీట్మెంట్ చేసి ప్రమాదం ఏం లేదు, ఇంటికి తీసుకువెళ్ళి పొమ్మన్నారు. తీసుకొచ్చాను. కానీ ఇంటికొచ్చిన కానించి వీడు నిన్నే కలవరిస్తున్నాడు. నువ్వొస్తే గాని కళ్ళు తెరిచేలా లేడమ్మా అంటాడు ప్రశాంత్. నేనక్కడికి రావటం బాగోదన్నయ్య. ఈ పరిస్థితుల్లో కూడా మీ పంతం ఏంటమ్మా? వాడు నిన్నే కలవరిస్తున్నాడు. నీకు మాత్రం వాడిని చూడాలని లేదా? ఉందన్నయ్య. మీరు ఆ విషయం చెప్పిన కాడ్నుంచి కాళ్ళు చేతులు ఆడటం లేదన్నయ్య. కానీ నేనక్కడికొస్తే లేనిపోని సమస్యలొస్తాయి అంటుంది మీన. నీ భయం అర్జున్ వాళ్ళ నానమ్మ గురించే కదా! ఆవిడ ఇంట్లో లేరు. పెళ్లి షాపింగ్‌కని ఉదయమే బయటికెళ్లారు. ఇప్పుడప్పుడే రారు. నువ్వొకసారొచ్చి వీడిని పలకరిస్తే బావుంటుంది. అది కాదన్నయ్య అంటుంది మీన. మీనా, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. వాడు నీ మీద ఇష్టాన్ని చంపుకోలేకే పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు వాడి ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నువ్వే అంటూ ఫోన్ కట్ చేశాడు ప్రశాంత్. మీనాక్షి కంగారుగా ఆఫీస్ నుంచి బయలుదేరింది. ఫోన్ కట్ చేసి పక్కనే ఉన్న అర్జున్ వైపు చూశాడు ప్రశాంత్. యాపిల్ ఎగరేస్తూ ప్రశాంత్ వైపు చూసి కళ్ళెగరేశాడు. నాతో కూడా అబద్ధం చెప్పించావురా. ఎందుకిదంతా? నాకు నువ్వు కావాలి మీనాక్షి అని తనతో ప్రేమగా మాట్లాడి సమస్య సాల్వ్ చేసుకోవచ్చు కదా! దాని ప్లానింగ్ కూడా అదేరా. నేనే వెళ్ళి నన్ను క్షమించు, నువ్వు లేకపోతే బ్రతకలేను అని దాన్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాలని పంతంతో కూర్చుంది. అందుకే శ్వేతతో నా పెళ్లి అని తెలిసినా సరే తనకి బాధ లేదు అన్నట్టు నటిస్తుంది. అందుకని ఇలా డ్రామాలాడాలా? అంటాడు ప్రశాంత్. కంగారు పడకులే. మీనాక్షి ఇంట్లోకొచ్చిందంటే చాలు. ఏదోలా తనని కన్విన్స్ చేస్తాను. శ్వేత ఇంటికొచ్చే టైంకి మీనాక్షి నా పక్కనే ఉండాలి. అప్పుడే కదా నేనింకా తనని వదులుకోలేదు అని శ్వేతకి అర్థమై ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పోతుంది అంటాడు అర్జున్. ఏంటో నీ ఆలోచనలన్నీ ఇలా వెరైటీగానే ఉంటాయి. ఏదో మీనాక్షి నువ్వు కలుస్తారని ఈ హెల్ప్ చేశాను. నిజం తెలిసిన తర్వాత అదేం చేస్తుందో ఏంటో. నేను చూసుకుంటాలే. నువ్వు గేటు దగ్గరికి వెళ్ళు. ఎందుకురా? నాకు తెలిసి మీనాక్షి గేటు వరకొచ్చి ఆగిపోతుంది. నువ్వేదోలా కన్విన్స్ చేసి తనని లోపలికి పంపించు. చాలు. మిగతాది నేను చూసుకుంటాను. సరే అంటూ ప్రశాంత్ గేటు దగ్గరకొచ్చి నిలబడ్డాడు. కాసేపటికి మీనాక్షి ఆటో దిగింది. అర్జున్ చెప్పినట్టే గేటు దగ్గరకొచ్చి ఆగిపోయింది తను. దాంతో ప్రశాంత్ తన దగ్గరకొచ్చాడు. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా. అది ఆయన ఎలా ఉన్నారు? నిజంగా ప్రమాదం ఏం లేదు కదా అని అడుగుతుంది మీనా. లేదు, నువ్వు పక్కనుంటే వాడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడని రమ్మన్నాను. లోపలికి రా మీనా. మీనాక్షి ఆలోచిస్తూ నిలబడింది. విండో నుంచి చూస్తున్న అర్జున్ తనని లోపలికి రప్పించటానికని ఫ్లవర్ వాస్ తీసి విండో నుంచి బయటికి విసిరేశాడు. అది పగిలి చప్పుడయ్యేసరికి మీనాక్షి కంగారుగా చూస్తుంటే అది వాడి గది నుంచే పడింది. పైకి లేవబోయి కింద పడిపోయాడేమో అని ప్రశాంత్ కంగారుగా చెప్పేసరికి మీనాక్షి కంగారుగా అన్నీ మర్చిపోయి లోపలికి పరుగు తీసింది. అర్జున్ మొహంలో నవ్వు చేరితే వీళ్ళిద్దరిని నువ్వే ఒకటి చేయాలి దేవుడా అని పైకి చూసి దేవుణ్ణి వేడుకుంటున్నాడు ప్రశాంత్. మీనాక్షి కంగారుగా అర్జున్ గదిలోకొచ్చి చూసింది. అతను తీరిగ్గా యాపిల్ తింటూ కనిపించేసరికి అయోమయంగా చూస్తూ దగ్గరికొచ్చింది. సార్, మీరు బానే ఉన్నారా? అస్సలు బాలేను మీనాక్షి. కానీ నువ్వొచ్చావు కదా, బాగైపోతుందిలే. అది కాదు, మీకు బాలేదని ప్రశాంత్ అన్నయ్య చెప్పాడు. అవును, నేనే చెప్పమన్నాను అంటూ బెడ్ దిగి దగ్గరికొస్తుంటే మీనాక్షి కోపంగా చూసింది. అంటే అబద్ధం చెప్పారా నాతో? అంటుంది. ఎస్, చచ్చినా నా ఇంటి గుమ్మం తొక్కనని ఛాలెంజ్ చేశావు కదా! అందుకే ఈ విధంగా నిన్ను లోపలికి తీసుకొచ్చాను. ఎలా ఉంది నా ప్లాను? అని అర్జున్ కళ్ళెగరేస్తూ అడిగేసరికి మీనాక్షి కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేలకేసి కొట్టింది. అర్జున్ మాత్రం తనని చూస్తూ నిలబడ్డాడు. నా ఎమోషన్స్తో ఆడుకోవటం మీకు బాగా సరదా కదా! నా మీద గెలవటానికి ఇంత పెద్ద అబద్ధం చెప్తారా? అసలు మీకు మనస్సాక్షి అనేది ఉందా? అంటుంది మీనా. మీనాక్షి, నీ కోపం నాకు అర్థమైంది. కానీ నువ్వే నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇప్పటికీ నీ మీద ఇష్టం అలానే ఉంది. అదెందుకు అర్థం చేసుకోవు నువ్వు? అంటాడు అర్జున్. ఇక ఆపండి. మీకేమైందో అన్న టెన్షన్తో గుండెలు అరచేతుల్లో పెట్టుకొని పరిగెత్తుకొని వచ్చాను. ఇక్కడ చూస్తే తమరేమో తీరిగ్గా కూర్చొని ఆపిల్ తింటున్నారు. ఒక మనిషిని కృంగదీయడానికి ఇంత నాటకం ఆడాలా? అంటుంది మీనా. చిల్ మీనాక్షి,
నాకు వేరే దారి దొరకలేదు మరి. ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి అంటూ తన చేతిని పట్టుకోబోయాడు. మీనాక్షి దూరంగా జరుగుతూ చేతిని వెనక్కి తీసుకునేసరికి తన వైపు చూశాడు. తన కళ్ళల్లో నీళ్లు కనిపించేసరికి కంగారుగా తన దగ్గరగా జరుగుతూ, సారీ, నిన్ను టెన్షన్ పెట్టాలని కాదు మీనా. ఆఫీస్లో నీతో మాట్లాడడానికి కుదరటం లేదు. అందుకే ఇంటికి వచ్చేలా చేశాను. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది విను. ఏం వినాలి సార్? ఇష్టమంటూ వెంటపడింది మీరు. దగ్గరైంది మీరే. నాలో ఆశలు కలిగించి బయటికి గెంటేసింది మీరే. మీ కంటికి నేనేమైనా ఆటబొమ్మలా కనిపిస్తున్నానా? అంటుంది మీనా. అదేం లేదు మీనా అంటాడు అర్జున్. మరెందుకు మీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఆడిస్తున్నారు? ఒక మనిషి అవమానం జరిగిన చోట తిరిగి అడుగు పెట్టేలా చేసి ఏదో సాధించాను అనుకుంటున్నారా? కాదు, నా మనసుని మరింతగా గాయం చేస్తున్నారు మీరు. ఇది మోసం కాదా చెప్పండి అంటుంది మీనా. ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలెందుకు చెప్పు. మన మధ్య సమస్యని ఇంకా కాంప్లికేట్ చేయకు మీనా. నేను చెప్పేది విను. మహాన్ బావా, మీకు నమస్కారం. నన్ను వదిలేయండి. నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంటూ చేతులు జోడించి దండం పెట్టి వెనుతిరిగింది. మీనా, ఆ గడప దాటావంటే నా మీదొట్టే. అర్జున్ మాటలకి తన అడుగు అక్కడే ఆగిపోయింది. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ మీనాక్షి వద్దకొచ్చాడు. ఈ ఒక్కటి చాలు, నీకు నేనంటే ఎంత ఇష్టమో తెలియడానికి అంటాడు. ఏం లాభం? అది మీకు అర్థం కాదు కదా. ఇప్పుడు కూడా మీరు ఒట్టుతో నన్ను కట్టిపడేయాలని చూస్తున్నారు. నా ఎమోషన్స్కి వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఇదేనా మీ ఇష్టం? నన్ను ఇలా సాధించడానికేనా ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటుంది మీనా. ఏయ్, ఇందాకటి నుంచి అంతా నాది తప్పన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఉదయం మీ అమ్మమ్మ నా దగ్గరకు వచ్చి నీ గురించి బాధపడింది అని అర్జున్ చెప్పేసరికి మీనాక్షి ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది. మా అమ్మమ్మ మీ దగ్గరకు వచ్చిందా? అవును, నేను ఆఫీస్కి బయలుదేరిన టైంకి ఆవిడ గేట్ బయట నా కోసం వెయిట్ చేస్తూ కనిపించారు. వెళ్ళి మాట్లాడితే తెలిసింది, నువ్వు ఆవిడకి ఏమీ చెప్పకుండా నీలో నువ్వే బాధపడుతున్నావని. ఇష్టాన్ని మనసులో దాచుకుని నీలో నువ్వే బాధపడుతూ పైకి మాత్రం నేను పెళ్లి చేసుకున్నా నీకేం సంబంధం లేనట్టు నటిస్తున్నావు. దీన్నేమంటారు? అది నాకు సంబంధించిన విషయం. నవ్వుతాను, ఏడుస్తాను, బాధపడతాను. అది నాకు సంబంధించిన విషయం. మీకేంటి సంబంధం అని మీనాక్షి కోపంగా అరుస్తూ చెప్పేసరికి అర్జున్ తన వైపు సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు. మా అమ్మమ్మకి నేను నచ్చి చెప్పుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఇప్పుడైనా నన్ను వెళ్ళనిస్తారా అని మీనాక్షి కూడా అంతే సీరియస్గా అడిగేసరికి అర్జున్ ఒక్కసారిగా తనని గట్టిగా హత్తుకున్నాడు. మీనాక్షి మాత్రం మౌనంగా అలానే నిలబడిపోయింది. సారీ, అర్థం లేని ఆవేశంతో ఆ రోజు నిన్ను బయటికి గెంటాను. నువ్వింత బాధపడతావని ఊహించలేదు మీనాక్షి. ఆ క్షణం నుంచి నాకు కూడా మనశ్శాంతి లేదు. నువ్వు పక్కన లేకపోతే ఆ వెలితిని భరించలేకపోతున్నాను. ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియకుండా చేస్తున్నాను. ఈ దూరాన్ని భరించటం నా వల్ల కాదు మీనా. ప్లీజ్ నాతో ఎప్పటిలా ఉండు అంటాడు అర్జున్. ఎప్పటిలా అంటే ఎలా ఉండమంటారు? మీ కీపుగానా అని మీనాక్షి అడిగేసరికి తనని వదిలి తనని చూస్తూ దూరంగా జరిగాడు. ఇప్పుడు ఆఫీస్లో అందరూ నన్ను అలానే చూస్తున్నారు సార్. ఒకరిద్దరైతే ఏకంగా నన్ను ఉంచుకుంటానని కూడా అడిగారు. అర్జున్ కోపంగా పిడికిలి బిగించి ఎవడు వాడు అని అడిగాడు. ఎవడైతే ఏంటి, అవకాశం దొరికితే ప్రతి ఒక్కడూ అంతే. మీకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని తెలిసిన తర్వాత కూడా నేను మీతో ఎప్పట్లానే ఉంటే ఇంకెంత నీచంగా చూస్తారో తలుచుకోవడానికే భయం వేస్తుంది. వద్దు సార్, నా బ్రతుకు నన్ను బ్రతికనియండి అంటూ గది నుంచి బయటకు వచ్చేసింది మీనాక్షి. అర్జున్ తన వెనకే వస్తూ మెట్ల దగ్గరికి వచ్చేసరికి తన చెయ్యి పట్టుకొని ఆపాడు. మీనా, ఏం జరిగింది? ఎవడు నీతో తప్పుగా ప్రవర్తించింది అని అడుగుతాడు. వదిలేయండి సార్, అది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ఎవరు అని అడుగుతున్నాను కదా అని అర్జున్ కోపంగా అరిచాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన పెద్దావిడ శ్వేత అర్జున్ అరుపుకి తలెత్తి చూశారు. మీనాక్షి చేతిని పట్టుకొని కనిపించేసరికి పెద్దావిడ కోపంగా అర్జున్ అని అరిచారు. దాంతో మీనాక్షి కంగారుగా అర్జున్ చేతి నుంచి తన చేతిని విడిపించుకుంది. ఆవిడ కోపంగా పైకి వస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగేసరికి శ్వేత కూడా అక్కడికొచ్చింది. అమ్మమ్మ, ఏంటిది? వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్పారు. మరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్జున్ రూమ్లో తనేం చేస్తుంది అని అడుగుతుంది శ్వేత. నువ్వు కంగారు పడకమ్మా, నేను మాట్లాడతాను కదా అంటూ శ్వేతకి నచ్చజెప్పి మీనాక్షి వైపు కోపంగా చూసింది ఆవిడ. ఏయ్, నీకు ఇక్కడేం పని? అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అంటుంది. నానమ్మ, నేనే తనని తీసుకొచ్చాను. ప్లీజ్ ఇప్పుడు నువ్వేం మాట్లాడకు. మీనాక్షి, చెప్పు, ఎవడు వాడు? అర్జున్, ఏంటిది?
కాబోయే భార్యని పక్కన పెట్టుకుని నువ్విలా పరాయి దాంతో తిరగటం ఏం బాలేదు. అసలు నిన్ను కాదు. ఏ అమ్మాయి, నీకు కొంచెమైనా సిగ్గులేదా? ఎందుకిలా నా మనవడి వెంట పడుతున్నావు? వాడిని ప్రశాంతంగా బ్రతకనియవా? అంటుంది పెద్దావిడ. మేడం, నేనేమి ఇక్కడికి ఊరికి రాలేదు. నా పని మీద వచ్చాను. మీరేమైనా చెప్పాలి అనుకుంటే మీ మనవడికి చెప్పుకోండి అంటూ అర్జున్ చేతి నుంచి తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోయింది. ఆవిడ కోపంగా అర్జున్ వైపు చూసింది. ఏంట్రా ఇది? నానమ్మ, ప్లీజ్ ఇక చాలు. నీ మీద గౌరవంతో ఇప్పటి వరకు ఇదంతా భరించాను. ఇక నా వల్ల కాదు. చూడు శ్వేత, నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికీ నేను మీనాక్షిని ఇష్టపడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? మరి నాతో పెళ్ళికి ఎస్ చెప్పావెందుకు? అది నాకు తెలియకుండా జరిగిపోయింది. యాక్చువల్గా ఆ రోజు నువ్వు మాట్లాడిందేమీ వినలేదు నేను. మొహమాటానికి పోతే ఇంతవరకు తీసుకొచ్చింది మా నానమ్మ. ప్లీజ్ అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. ఈ పెళ్ళి జరగదు అని మీ వాళ్ళతో చెప్పి అంటూ అర్జున్ కిందికి వెళ్ళిపోయేసరికి పెద్దావిడ కోపంతో రగిలిపోతుంది. మీనాక్షి బయటికి రావటంతో ప్రశాంత్ తన వైపు చూశాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రశాంత్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆటోలో వెళ్ళిపోయింది. అర్జున్ గేటు దాటి వచ్చేసరికి ప్రశాంత్ రోడ్డు వైపే చూస్తూ కనిపించాడు. మీనాక్షి ఏంటి అలా వెళ్ళిపోయింది? ఏమైందిరా? ఆఫీస్లో ఏదో జరిగిందిరా. ఎవడో మీనాక్షితో తప్పుగా ప్రవర్తించాడు. వాడెవడో తెలుసుకోవాలి. ఆఫీస్కి పద అంటూ అర్జున్ లోపలికి వెళ్ళి కారు తీసుకొచ్చాడు. ఇద్దరూ కారులో బయలుదేరారు. మీనాక్షి ఆఫీస్కి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేసింది. లోపలికి వస్తూనే అమ్మమ్మ అంటూ గట్టిగా అరుస్తూ పిలిచేసరికి బామ్మ ఉలిక్కిపడి తన వైపు చూసింది. ఏంటే అంత గట్టిగా అరిచావు? అయినా వేళకాండి టైంలో ఇంటికొచ్చావెందుకు? ఉదయం తమరు గుడికని అబద్ధం చెప్పి ఎక్కడికెళ్ళావో అడుగుదామని వచ్చాను. ఓ, అర్జున్ బాబుని కలిసొస్తున్నావా? అవును. అసలు ఎందుకు వెళ్ళావు ఆయన దగ్గరికి? నువ్వేమో నాకేం చెప్పట్లేదు మరి. అందుకే అర్జున్ బాబుని అడిగి ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్ళాను. కానీ ఆ బాబు కూడా ఏం చెప్పలేదు నాకు. చిన్న గొడవ, అంతా సర్దుకుంటుంది అని చెప్పి పంపేశాడు. అంతే అంటుంది బామ్మ. గొప్ప పని చేశాడులే. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఏం చేయొద్దు, అర్థమైందా? అని కసురుకుంటూనే పక్కకి వెళ్ళిపోయింది మీనాక్షి. బామ్మ మూతి తిప్పుతూ కూర్చుంది. కాసేపటికి మొహం కడుక్కొని నీట్గా బొట్టు పెట్టుకుని బయలుదేరింది. ఎక్కడికే? ఇంకెక్కడికి? ఆఫీస్కి వెళ్ళొద్దా? మీ అర్జున్ బాబు వచ్చినా రాకపోయినా నేను ఆఫీస్లో లేకపోతే సాలరీ కట్ అవుతుంది. ఊరికి అటు ఇటు తిరక్క భోజనం చేసి మందులేసుకొని పడుకో, సరేనా? సరేలే అంటుంది బామ్మ. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్కి చేరుకున్న అర్జున్, ప్రశాంత్ సీసీ కెమెరా చెక్ చేస్తున్నారు. అలా చెక్ చేస్తున్న వాళ్ళకి ఆ ఫుటేజ్ కంటపడింది. ముందు రోజు మధ్యాహ్నం అర్జున్ బయటికి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ ఆఫీస్ వర్క్లో మునిగిపోవటంతో మీనాక్షి ఒంటరిగానే కూర్చుంది. కాసేపటికి తను రెస్ట్ రూమ్ వైపు వెళ్ళటం గమనించిన ఇద్దరు అబ్బాయిలు తనని చూసి నవ్వుకుంటూ ఒకరికొకరు సైగ చేసుకుని తన వెనకే వెళ్ళటం. మీనాక్షి లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ అటు చూస్తూ ఎవరూ గమనించకుండా లోపలికి వెళ్ళారు. లోపల కెమెరాస్ లేవేమో. అక్కడ ఏం జరిగిందో తెలియలేదు. అప్పటికి అర్జున్ కోపంతో రగిలిపోతుంటే ప్రశాంత్ అతన్ని సముదాయిస్తూ ఫుటేజ్ ముందుకు జరిపాడు. 2 నిమిషాలకి ఒక అమ్మాయి లోపలికి వెళ్ళటం, కాసేపటికి ఆ అబ్బాయిలిద్దరూ నవ్వుకుంటూ బయటికి రావటం, ఆ తర్వాత కాసేపటికి ఆ అమ్మాయి మీనాక్షిని బయటికి తీసుకురావటం చూశారు. అర్జున్ ఆ అమ్మాయిని అడిగితే లోపల ఏం జరిగిందో తెలుస్తుంది. ఇంకా ఏంట్రా అడిగేది? ఆ వెధవలు లేడీస్ టాయిలెట్లకు వెళ్ళటం చూసావుగా, వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను. తొందరపడొద్దు అర్జున్, ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆ వెధవల సంగతి చూద్దాం అంటూ ఫోన్ తీసి ఆ అమ్మాయికి ఫోన్ చేసి అర్జున్ క్యాబిన్లోకి రప్పించాడు. సార్ పిలిచారు? చూడు స్వాతి, నిన్న మధ్యాహ్నం వాష్రూమ్లో మీనాక్షితో ఉన్నావు కదా? అవును సార్. నేను వెళ్ళేసరికి ఆ చందు, డేవిడ్ మీనాక్షిని ఏడిపిస్తున్నారు అంటూ జరిగింది చెప్తుంది. ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్తాను. మీనాక్షి లోపలికి వెళ్ళగానే ఆ ఇద్దరు అబ్బాయిలు లోపలికి రావడంతో మీనాక్షి కంగారు పడుతూ వాళ్ళని చూసింది. ఏయ్, లేడీస్ వాష్రూమ్లో మీరేంటి? బయటికి వెళ్ళండి అంటుంది. కూల్ బేబీ, నీతో డీలింగ్ పెట్టుకుందామని వచ్చాం అంటూ మీనాక్షిని ఎటూ కదలకుండా చుట్టుముట్టేసరికి తను కూడా కానుకొని ఉండిపోయింది. ఎలాగో బాస్కి పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఎలాగో నిన్ను వదిలించుకుంటాడు. ఎలా బ్రతుకుతావు చెప్పు? మా మాట విని మా ఇద్దరితో సర్దుకుపోయావనుకో, జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటాం. మీనాక్షి కోపంగా వాళ్ళని కొట్టడానికి చేయెత్తింది. ఆ చేతిని పట్టుకుని ఆపేసి, ఏంటే మర్యాదగా అడుగుతుంటే పెద్ద పతివ్రతలా పోజు కొడుతున్నావు? మాటలు తిన్నగా రాని, లేదంటే అంటుంది మీనా.
హా, లేదంటే ఏం చేస్తావు? బాస్‌తో చెప్పి మా ఉద్యోగాలు పీకేస్తావా? వాడికి నువ్వు బోర్ కొట్టే వదిలేశాడు. టెక్కు చూపించక కాంప్రమైజ్ అయిపో. బాస్ ఇచ్చినంత ఇచ్చుకోలేం కానీ ఇద్దరం కలిసి సగం సగం ఇస్తాం. ఏమంటావు? అంతలోనే ఆ అమ్మాయి వాష్రూమ్‌లోకి వస్తూ మీనాక్షిని ఏడిపిస్తున్న ఇద్దరిని చూసింది. ఏయ్! ఏం చేస్తున్నారు? లేడీస్ టాయిలెట్‌లోకి వచ్చి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు. ఆగండి, మీ సంగతి చెప్తాను. సెక్యూరిటీ అంటూ తను పిలవబోతుంటే, ఓయ్! ఇప్పుడు వాళ్ళ అవసరం లేదులే. మీనాక్షి పాప, మేం చెప్పింది ఆలోచించు అంటూ తన చేతిని వదిలేసి వెళ్ళిపోయారు. అదే జరిగింది సార్. నేను వాళ్ళని తిట్టి బయటికి పంపించేశాను. ఆ తర్వాత మీనాక్షి మీతో ఏమీ చెప్పొద్దని చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. నువ్వెళ్ళు అని ప్రశాంత్ తనని పంపించేశాడు. అర్జున్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దానికన్నా ముందు వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలి అంటూ అర్జున్ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ బయటికి నడిచాడు. ఆ క్షణంలో ఎవరు ఆపినా ఆగడని అర్థమై మీనాక్షికి ఫోన్ చేశాడు ప్రశాంత్. హలో మీనా. ఏంటన్నయ్యా, ఇంకా చెప్పాల్సిన అబద్ధాలేమైనా మిగిలిపోయాయా అంటుంది. అబ్బా, నీ వెటకారం ఆపి ఎక్కడున్నావో చెప్పు. ఆఫీస్కి వస్తున్నానన్నయ్య, దగ్గరలోనే ఉన్నాను. త్వరగా రావే, ఇక్కడ అర్జున్ వాళ్ళని చంపేసేలా ఉన్నాడు. ఎవరిని? ఇంకెవరిని? నిన్నేడిపించారుగా ఆ వెధవల్ని. ఆయనకెలా తెలిసింది? ఓసై లూజు, ఆఫీస్లో కెమెరాస్ ఉన్నాయన్న విషయం మర్చిపోయావా? అవును కదా. సరే అన్నయ్య, వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసింది. వీడేం చేస్తున్నాడు అనుకుంటూ బయటికొచ్చిన ప్రశాంత్కి అర్జున్ వాళ్ళని ఇరుక్కొడుతూ కనిపించాడు. ఆఫీస్లో స్టాఫ్ అంతా చూస్తూనే ఉన్నారు. ప్రశాంత్ ఆపడానికి ప్రయత్నించినా అర్జున్ ఆగటం లేదు. అప్పుడే మీనాక్షి లిఫ్ట్ దిగి కంగారుగా అక్కడికొచ్చింది. ఏం తెలుసురా నీకు మీనాక్షి గురించి? హా? నా దగ్గర డబ్బులు తీసుకోవటం చూసావా? లేదంటే నాతో పడుకోవడం చూసావా? ఏం తెలుసని తన క్యారెక్టర్ ఇది అని నువ్వు డిసైడ్ అయిపోయావు. నేను తనని ఇష్టపడుతున్నానని తెలిసినా కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు. అది మీనాక్షి అంటే. అలాంటి తనతో తప్పుగా ప్రవర్తిస్తావా అంటూ చెరో చెంప వాయించేసరికి ఆ ఇద్దరు మీనాక్షి కాళ్ళ మీద పడి సారీ మేడం అంటూ వేడుకుంటుంటే అయోమయంగా అర్జున్ వైపు చూసింది తను. అర్జున్ మాత్రం వాళ్ళని కాలర్ పట్టుకుని పైకి లేపాడు. ఏమన్నారా తనతో? అంటే సార్, మీరు వేరే పెళ్లి చేసుకుంటున్నారు కదా అని. ఎవడు చెప్పాడు నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని? మీనాక్షిని వదిలిస్తానని ఎవడు చెప్పాడు మీకు? మా నాన్న మీదో చాదస్తంతో చెప్పింది. ఆ మాటలు నమ్మి నా మనిషితో తప్పుగా ప్రవర్తించడానికి ఎంత ధైర్యం మీకు? అంటూ మళ్ళీ వాళ్ళని కొడుతుంటే మీనాక్షి కంగారుగా అర్జున్ చేతిని పట్టుకుని ఆపింది. వదిలేయండి సార్, ఇంకా కొడితే చచ్చేలా ఉన్నారు అంటూ అర్జున్ని క్యాబిన్లోకి తీసుకుపోయింది. అప్పటికే ప్రశాంత్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ప్రశాంత్ లోపలికొచ్చేసరికి అర్జున్, మీనాక్షి మళ్ళీ గొడవ పడుతూ కనిపించడంతో తల కొట్టుకుంటూ వాళ్ళ మధ్యలోకొచ్చాడు. రేయ్! బయట జరిగింది సరిపోలేదా? మళ్ళీ మొదలుపెట్టారు? లేకపోతే ఏంట్రా? దీనికోసమే కదా వాళ్ళని కొట్టింది. కొంచెం కూడా కన్సర్న్ లేదు? అవును మరి. వాళ్ళని కొట్టి నా గురించి 4 మాటలు మంచిగా చెబితే, అయ్యో! మా సార్ ఎంత మంచివారు, నేనంటే ఎంత ప్రేమ అని మురిసిపోతారు మరి. ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఈ మీనాక్షిని ఇంప్రెస్ చేయటం అసాధ్యమని చెప్పన్నయ్య నీ ఫ్రెండ్‌కి. ఏయ్! కోతలు కోయకు. ఆల్రెడీ నువ్వు నాకు పడిపోయావు. ఇంకేంటి ఇంప్రెస్ చేసేది? అయినా ఒకరిని ఇంప్రెస్ చేయాలనే ఆలోచనే నాకెప్పుడూ రాదు. ఐయామ్ జెన్యూన్ పర్సన్ అంటాడు అర్జున్. అవునవును. ఇంటికొచ్చిన అమ్మాయిని బయటికి గంటేంత జెన్యూన్ పర్సన్ కదా తమరు అంటుంది మీనా. నిన్ను ఓసేయ్! ఇక ఈ విషయాన్ని వదలవా నువ్వు? నీకోసం నా ఈగోని కూడా పక్కన పెట్టి సారీ చెప్పాను కదే అంటాడు అర్జున్. ఆ సారీని కూడా మడిచి ఆ పక్కనే పెట్టుకోండి. బాధ పెట్టి సారీ చెబితే కరిగిపోతాననుకుంటున్నారా? నెవర్. మీనాక్షి ఇక్కడ అని తను చెప్పేసరికి అర్జున్ ఫ్రస్ట్రేట్ అవుతూ మీనాక్షి మీదికి వెళ్ళబోతుంటే అడ్డుకున్నాడు ప్రశాంత్. రేయ్! ఏం చేస్తున్నావు? అసలే ఒక పూట తిని ఒక పూట పస్తులుండే రకం అది. కొట్టావంటే చచ్చి ఊరుకుంటుంది. ఆగు అంటూ అర్జున్ని ఆపి మీనాక్షి వైపు తిరిగాడు. ఏమైందే నీకు? ఎప్పుడూ లేనిది ఇలా గొడవ పడుతున్నావు? అన్నయ్య, నేనెవరి జోలికి వెళ్ళను. అలా అని నన్ను తక్కువ చేసి చూస్తే క్షమించను కూడా. కుదురుగా ఉన్న నన్ను ఇష్టమంటూ గెలికి మధ్యలో వదిలేశాడు నీ ఫ్రెండు. సరే అని సరిపెట్టుకోవటానికి ఇదేం చిన్న విషయం కాదు. ఆయన ఎన్ని చేసినా సరే నా నిర్ణయం మారదు అంతే అంటూ బయటికి వెళ్ళిపోయింది తను. అర్జున్ అసహనంగా అక్కడే కూలబడితే ప్రశాంత్ మాత్రం తల పట్టుకుని ఏసీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కాసేపటికి అర్జున్ ఆఫీస్ వర్క్లో మునిగిపోయాడు. ప్రశాంత్ మాత్రం అలానే కూర్చుని ఉండేసరికి రేయ్! ఎంతసేపలా కూర్చుంటావు? పోయి పని చూడు అని అర్జున్ చెప్పేసరికి
ప్రశాంత్ గుర్రుగా చూశాడు. అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఇంత కూల్‌గా ఎలా ఉండగలుగుతున్నావురా? అని అడుగుతాడు ప్రశాంత్. ఎందుకంటే నాకు పెళ్లి ఇష్టం లేదని శ్వేతతో డైరెక్ట్‌గా చెప్పేశాను కాబట్టి. ఏంటి చెప్పేశావా? మరి మీ నాన్నమ్మ ఏమీ అనలేదా? అనే వరకు నేనుండలేదులే. నేను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. ఇంటికి వెళ్ళాక చూడాలి నానమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. పోనీలే. కనీసం ఒక సమస్యను సాల్వ్ అయింది. మరి మీనాక్షి సంగతేంటి? దాని గురించి మాట్లాడి నా మూడ్ చెడగొట్టకు. చాలా వర్క్ ఉంది. వెళ్ళి ఆ పని చూడు ముందు అంటాడు అర్జున్. హా! 4 రోజుల నుంచి తమరు పని మానేసి ఊర్ల మట్టి తిరుగుతుంటే పెండింగ్ పడక ఇంకేమవుతుంది. సరేలే నేను వెళ్తున్నాను అంటూ బయటకొచ్చాడు ప్రశాంత్. అతను క్యాబిన్‌కి వెళ్ళబోతూ ఆ పక్కనే మీనాక్షి కనిపించటంతో తన వైపు చూశాడు. ఏదో ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటుంది మీనాక్షి. లోపల జరిగిన గొడవకి, దీని ఎక్స్‌ప్రెషన్‌కి అసలు సంబంధమే లేదేంటి అనుకుంటూ నెమ్మదిగా వచ్చి మీనాక్షి పక్కనే సెటిల్ అయ్యాడు. చెల్లాయి, ఏమైంది? లోపల వాడితో అంతగా గొడవపడి ఇప్పుడేంటి నీలో నువ్వే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావు? అదేం లేదన్నయ్య. మీ ఫ్రెండ్ వాళ్ళని కొట్టేటప్పుడు నా మనిషితోనే తప్పుగా ప్రవర్తిస్తారా అన్నాడు కదా! ఆ విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. నవ్వు రావడానికి అందులో జోకేముందే? జోక్ కాదన్నయ్య. ఆ మాటలు ఆయన మనసులో నుంచొచ్చాయి. ఆ క్షణం ఆయన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది. హా! ప్రేమ కనిపించిందా? మరెందుకే లోపల గొడవ పడ్డావు? ఆ మాత్రం లేకపోతే నీ ఫ్రెండు లోకువ కట్టేయడు అంటుంది మీనా. నీ శాడిజం తగలయ్యా. లోపల వాడు గింజుకుంటున్నాడు. ఉండని. ఇంకోసారి నాతో అలా ప్రవర్తించకుండా ఉంటాడు. అందుకే డిస్టెన్స్‌లో ఉంచుతున్నాను అంటుంది మీనా. ఇద్దరికిద్దరే సరిపోయారు. ఒక మాట చెప్పవే. అసలు అర్జున్ మీద నీ అభిప్రాయం ఏంటి? మంచోడే అన్నయ్య. కాకపోతే మొండోడు. ఒకసారి అతని మనసుకి ఏమైనా అనిపించిందంటే ముందు వెనక ఆలోచించకుండా చేసేస్తాడు. అందులో ప్లస్సు ఉంది, మైనస్సు ఉంది. సందర్భాన్ని బట్టి మారుతుంది. అంటే ఇప్పటికీ వాడంటే నీకిష్టమే కదా? అని ప్రశాంత్ అడిగేసరికి తను సిగ్గుపడుతూ అవునని తలూపింది. మరెందుకు మీనా వాడితో అలా కఠినంగా మాట్లాడుతున్నావు? కారణం ఉందన్నయ్య. మా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది దాటుకొని ఆయనతో సంతోషంగా జీవితం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయినా ఒకసారి మనసారా ఇష్టపడిన తర్వాత ఏదో గొడవైందని అలా ఎలా వదిలేసుకుంటాను? ఈ దూరం శాశ్వతంగా ఆయనకి దగ్గరవ్వడానికే అంటుంది మీనా. మీనాక్షి, ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను. వాడికి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వద్దన్నయ్య. ఇప్పటికీ ఆయనకి పెళ్లి గురించి ఆలోచన లేదు. ఆ ఆలోచన కలిగి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పే వరకు ఎదురు చూస్తాను. అంతేకాని పెళ్లి చేసుకోమని ఆయన్ని ఇబ్బంది పెడుతూ నేను ఇబ్బంది పడలేను. అందుకే ఈ డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను. ఆయన కూడా మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించి ఉంటే ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుంది అంటుంది మీనా. తప్పకుండా మీనాక్షి. నీ కోరిక నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అంటాడు ప్రశాంత్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, చాలా వర్కుంది. నువ్వు అర్జున్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మీనాక్షి అర్జున్ క్యాబిన్‌లోకి వచ్చింది. తన వైపు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ పనిలో మునిగిపోయాడు. మీనాక్షి కూడా అతన్ని డిస్టర్బ్ చేయకుండా అతనికి అవసరమైన ఫైల్స్ తీసి పక్కన పెట్టింది. ఆ రోజంతా ఆఫీస్ వర్క్‌తోనే సరిపోయింది అర్జున్‌కి. టైం అవ్వటంతో స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. ప్రశాంత్ కూడా ఏదో పనుందని వెళ్ళిపోయేసరికి అర్జున్, మీనాక్షి మాత్రమే ఆఫీస్‌లో ఉండిపోయారు. ఏకధాటిగా పనిచేస్తున్న అర్జున్‌ని చూసి మీనాక్షి క్యాంటీన్‌కి వెళ్లి కాఫీ తీసుకొని వచ్చింది. కప్పు అతని ఎదురుగా పెట్టి చిన్నగా దగ్గేసరికి తలెత్తి తన వైపు చూశాడు. కప్పు చూపిస్తూ తాగమని సైగ చేసి బయటికొచ్చి కూర్చుంది. అర్జున్ తనలో తానే నవ్వుకుంటూ కాఫీ తీసుకుని తాగుతూ రిలాక్స్ అయ్యాడు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ పనిలో మునిగిపోయాడు. చీకటి పడిన అర్జున్ రాకపోయేసరికి మీనాక్షి తిరిగి క్యాబిన్‌లోకొచ్చింది. సార్, పనంతా ఒక్కరోజే చేసేయాలి అనుకుంటున్నారా ఏంటి? టైం చూడండి 8 అయింది. నా పని నేను చేసుకుంటున్నాను. నీకేంటి నొప్పి? అంటాడు అర్జున్. మీ పని మీరు చేసుకోవటం నాకేం నొప్పి లేదు కానీ నేనింటికి వెళ్ళక్కర్లేదా? అదెలా కుదురుతుంది? నేను ఆఫీస్‌లో ఉన్నంతసేపు నువ్వు నాతోనే ఉండాలి. అదే కదా నీ డ్యూటీ. అలా అని అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారా? అక్కడ నాకు లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయేలా ఉంది సార్. మళ్ళీ ఉదయాన్నే రావాలి కదా! రేపు సండే మీనాక్షి. ఆఫీస్‌కి సెలవు. మర్చిపోయావా? ఓహ్! సండేనా? మీ దగ్గర పని చేస్తే సండే ఏముంది? మండే ఏముంది? అన్ని రోజులు ఒకేలానే ఉంటాయి కదా! అంటుంది మీనా. సెటైర్‌లు ఎక్కువవుతున్నాయి. నాకు మండిందనుకో మూతి మీద వాతలు పెడతాను జాగ్రత్త. హా! మీరు వాతలు పెడుతుంటే పెట్టించుకుంటారు మరి. ఇప్పుడు మీరు
పనాపి వస్తారా? లేదంటే నన్ను వెళ్ళిపోమంటారా? ఏదో ఒకటి చెప్పండి. ఏడవకులే. ఒక 5 మినిట్స్‌లో వస్తాను. వెయిట్ చెయ్యి. మంచిది. మీ పనయింది కదా! నేను బయలుదేరుతానైతే అంటుంది మీనా. ఏయ్! ఇంత రాత్రిపూట ఎలా వెళ్తావు? డ్రాప్ చేస్తానుండు. తమరి దయాహృదయానికి శతకోటి వందనాలు. నేను వెళ్ళగలను కానీ మీ దారిన మీరు పొండి అంటూ బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. ఒంట్లో కండలేదు గాని కట్టింగులెక్కువ దీనికి. నన్ను కాదని ఈరోజు ఎలా వెళ్తావో నేను చూస్తాను అనుకుంటూ సిస్టమ్ ఆఫ్ చేసి అతను కూడా బయటకొచ్చాడు. మీనాక్షి లిఫ్ట్ డోర్ క్లోజ్ చేయబోతుంటే అర్జున్ ఫాస్ట్గా వచ్చి లిఫ్ట్లోకి ప్రవేశించాడు. మీనాక్షి మూతి తిప్పుతూ పక్కకి తిరిగి నిలబడింది. కిందికొచ్చిన తర్వాత మీనాక్షి సరాసరి రోడ్డు మీదకొచ్చి ఆటో కోసం చూస్తుండగా అర్జున్ కారులో వచ్చి తన పక్కనే ఆపి కారు కానుకొని నిలబడ్డాడు. మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళొచ్చు అంటుంది. నేను నీకోసం వెయిట్ చేస్తున్నానని ఎవడు చెప్పాడు అంటాడు ప్రశాంత్. మరి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకున్నారు? అది నా ఇష్టం అని అర్జున్ చెప్పేసరికి ఏదో ఒకటి చేసుకోండి నాకేంటి అంటూ అటుగా వెళ్తున్న ఆటోని ఆపింది. తన ఏరియా పేరు చెప్పి ఎంతవుతుంది అని అడుగుతూ బ్యాగ్ చూసుకుంది. తన కళ్ళు పెద్దవి చేసుకుని బ్యాగ్ మొత్తం వెతికినా డబ్బులు కనిపించకపోయేసరికి బిక్క మొహం వేసుకుని అర్జున్ వైపు చూసింది. అతను మాత్రం ఏమీ పట్టనట్టు మొబైల్ చూస్తూ నిలబడ్డాడు. డబ్బులేమైపోయాయి? ఉదయాన్నే కదా 500 పెట్టుకున్నాను. ఉదయం ఆటోకి 200 అయింది. మరి మిగిలిన 300 ఏమయ్యాయి? ఎక్కడైనా పడేసుకున్నానా? ఓయ్ మేడం, ఉండాలనా వెళ్ళాలనా? అంటే నా దగ్గర డబ్బులు లేవు. మరి ఆటో ఎందుకు ఆపావమ్మా? భలే బేరం దొరికిందిలే అని తిట్టుకుంటూ పోయాడు వాడు. మీనాక్షి గోర్లు కులుక్కుంటూ అక్కడే నిలబడేసరికి ఓయ్ సింహం గారు, ఇప్పటిదాకా చేసిన సర్కస్ చాలుగాని వచ్చి కారెక్కు అంటాడు అర్జున్. నేను రాను అంటుంది. కొట్టానంటే అంటూ అర్జున్ దగ్గరకు వచ్చేసరికి కంగారుగా వెనక్కి జరిగింది. అస్తమాను నీ ఎదవటెక్కు నా దగ్గర చూపించావనుకో ముక్కు కోసి చేతిలో పెడతాను. ఏమనుకున్నావో ఎక్కు అని అర్జున్ కసురుకునేసరికి మీనాక్షి బెదిరిపోయి కారెక్కి కూర్చుంది. అర్జున్ కూడా కారెక్కి స్టార్ట్ చేశాడు. ఇంటికి చేరే వరకు ఏమీ మాట్లాడలేదు తను. ఇంటి దగ్గర కారు ఆగేసరికి తను థ్యాంక్స్ చెప్పి దిగబోతుంటే మీనాక్షి అని పిలిచాడు. ఆ పిలుపులో మాధుర్యం తన మనసుని గిలిగింతలు పెడుతుంటే తన ఆరాటాన్ని పక్కన పెట్టి అతని వైపు చూసింది. ఇదిగో అంటూ ఒక కవర్ తన చేతికిచ్చాడు. ఏంటిది అని అడిగింది. కార్ దిగిన తర్వాత చూసుకో అని చెప్పేసరికి కార్ దిగిపోయింది తను. అర్జున్ కార్ రివర్స్ చేసేసరికి కవర్ ఓపెన్ చేసిన తనకి తన 300 రూపాయలు కనిపించేసరికి నోరెళ్ళబెట్టి అర్జున్ వైపు చూసింది. కన్ను గిట్టుతూ అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి మీనాక్షి కూడా తనలో తానే నవ్వుకుంటూ ఇంట్లోకి నడిచింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.